హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? తొలి ఏకాదశి అంటే ఏంటి? ఈ ఏకాదశి తిథి ఎప్పుడొచ్చింది? ఈ 2020 సంవత్సరంలో ఎప్పుడు జరుపుకోవాలి? ఈ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ రోజున ఏమి చేయాలి? ఈ ఏకాదశికున్న విశిష్టత ఏంటి? ఈ రోజున ముఖ్యంగా సమర్పించవలసిన నైవేద్యం ఏంటి? అలాగే ఉపవాస నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి మన హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి చాలా విశేషమైనది అండి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఇందులో విశేషం ఏమిటంటే మనకున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వీటన్నింటినీ కలిపి పనిచేయించేది మనసు అంటే అంతరేంద్రియం. ఈ 11 ఇంద్రియాలు శ్రద్ధతో మహావిష్ణువుని స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ. మనకు ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తుంటాయండి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి అని, అలాగే శయన ఏకాదశి అని, అలాగే దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషదల్పంపై సుమారు 4 నెలల పాటు యోగనిద్రలో ఉంటారు. తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు. ఈ సమయంలో ఈ సృష్టి భారం అంతా ఆ మహాశివుని పైనే ఉంటుందని చెప్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసాలుగా పిలుస్తారు. ఇక్కడి నుంచి మనకి పండుగలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఈ తొలి ఏకాదశి నుండి చాలామంది 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం, అలాగే 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందిందని చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి ఆ విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజించాలి. ఈ రోజంతా ఉపవాసాన్ని పాటించాలి. ఒకవేళ కుదిరితే రాత్రంతా జాగరణ కూడా ఆచరించాలి. ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవడం, తులసి దళాలతో విష్ణు అష్టోత్తరం చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది. కుదిరితే తులసి మాలను సమర్పించండి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే గనక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున దేవాలయాలకు వెళ్ళడం, విష్ణుమూర్తిని దర్శిస్తే గనక మనకంతా మంచి జరుగుతుందని, ఎన్నో జన్మల పాపాలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున జాగరణ ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగుతాయని మన నమ్మకం. విష్ణుమూర్తి పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నైవేద్యంగా జొన్నలతో చేసిన పేలాల పిండిని ఈరోజు నైవేద్యంగా పెట్టి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీని వెనక ఆరోగ్యపరమైన కారణాలు కూడా చాలా ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. తొలి ఏకాదశి నాడు వచ్చే సమయానికి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. వర్షాలు మొదలవుతాయి. ఈ మార్పుల వలన అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా పితృదేవతలకు ప్రీతికరమైనది ఈ పేలాల పిండి. ఈ రోజున పేలాల పిండిని తినడం ద్వారా కూడా పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున అందువల్లనే ఈ రోజు తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం వచ్చి జొన్న పేలాల పిండి అండి. ఇది ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఈ రోజున అందరూ కూడా తప్పకుండా పెట్టండి. తొలి ఏకాదశి ఉపవాసం, ధ్యానం, దానం అనేవి చాలా ముఖ్యమైనవండి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున ఉదయాన్నే విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదన చేసి అప్పుడు ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువుకు నివేదన చేయకుండా తింటే అది దొంగతనంతో సమానమని మన పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు ఈ రోజున స్వీకరించకూడదండి. ఎందుకంటే బ్రహ్మసేతు బిందువు నుండి ఈ రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి నాడు బియ్యంలో ఉంటాడని మన పురాణ కథలు చెప్తున్నాయండి. అందుకే ప్రతి ఏకాదశికి ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినడం నిషేధం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్లనే ప్రతి ఏకాదశికి భోజనం మాని ఉపవాసం ఉండాలని చెబుతూ ఉంటారు. కానీ తొలి ఏకాదశి రోజు నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు,
పళ్ళు, సగ్గుబియ్యం, గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ తీసుకోవచ్చు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాలండి. అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం చేసేవారు మంచం మీద కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ చేయకూడదు. ఈ రోజున బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ రోజున మాంసం కానీ, ఉల్లి కానీ, వెల్లుల్లి కానీ తినకూడదు. రోజంతా విష్ణునామ స్మరణతో గడపాలి. ఈ రోజున ఇవేమీ చేయకపోయినా సరే ఒక్క దానం చేసినా కూడా అంతటి 1000 రెట్ల ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున బియ్యం కానీ, బట్టలు కానీ, డబ్బు కానీ దానం చేయవచ్చు. ఈ రోజున ఏమీ చేయకపోయినా సరే ఒక్క దానం చేయడం వల్ల అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున గోమాతను పూజించిన వారికి ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో కష్టాలు తొలగి సిరి సంపదలు కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ 2025 సంవత్సరంలో తుల ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం శ్రీ చంద్రమాన సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, జూలై 5వ తేదీ శనివారం సాయంత్రం 6:23 నుండి ప్రారంభమై ఏకాదశి ముగింపు 2025 జూలై 6వ తేదీ రాత్రి 8:24 అయితే ఈ ఏకాదశి తిథి ముగుస్తుందండి. మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో అప్పుడే జరుపుకోవాలి కాబట్టి జూలై 6వ తేదీని ఈ తుల ఏకాదశి జరుపుకోవాలండి. అలాగే పారణ సమయం వచ్చి జూలై 7 సోమవారం ఉదయం 5:23 నుండి 8:16 వరకు ఉంది. ఈ వీడియో తుల ఏకాదశి గురించి నాకు తెలిసిన విషయాలను అయితే మీకు వివరించానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఇస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.